1992 డిసెంబర్ 6న కరసేవకులు కూల్చిన బాబ్రీ మసీదును పునరుద్ధరిస్తామని అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రకటించారు. ఈ ఘటన మీద దర్యాప్తు కోసం మరో 10 రోజులకే ఎంఎస్ లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు చేశారు. మసీదు కూల్చివేత ఘటనలో కరసేవకుల మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాగా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ బీజేపీ నేత ఎల్కే అద్వానీ, విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘాల్, భజరంగ్ దళ్ నాయకుడు వినయ్ కత్యార్, ఉమాభారతి, సాధ్వి రితంభర, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిషోర్, విష్ణు హరిదాల్మియా తదితరుల మీద రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొదటి ఎఫ్ఐఆర్లో నమోదైన కేసును సీబీఐకి అప్పగించగా రెండో ఎఫ్ఐఆర్లో నమోదైన కేసును ఉత్తరప్రదేశ్ సిఐడికి అప్పగించారు. కరసేవకుల మీద వేసిన కేసు లలిత్పూర్లో ఒక స్పెషల్ కోర్టుకి, నాయకుల మీద కేసు రాయ్బరేలీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. వివాదాస్పద స్థలంలోని 67 ఎకరాల భూమిని రామ్లాలా రక్షణ పేరిట అప్పటికే కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కూల్చివేత మీద దర్యాప్తు కోసం ఏర్పాటైన లిబర్హాన్ కమిషన్ నివేదిక సమర్పించేందుకు 3 నెలలు గడువు విధించారు. అయితే 17 సంవత్సరాల కాలంలో 48 సార్లు ఈ గడువును పొడిగించారు. ఎట్టకేలకు 2009 జూన్లో ఈ విచారణ కమిషన్ తన దర్యాప్తు నివేదికను హోంమంత్రిత్వ శాఖకు సమర్పించింది. మసీదు కూల్చివేత వెనుక పెద్ద కుట్రే ఉందని, ఇందులో పాల్గొన్న వారిపై విచారణ జరిపించాలని లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో చెప్పింది. మసీదు కూల్చివేసిన రోజు నమోదైన 2 ముఖ్యమైన కేసులతో పాటు మరో 47 కేసులు కూడా నమోదయ్యాయి. అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు లక్నోలో అయోధ్య కేసుల విచారణ కోసం ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నాయకుల మీద కేసు విచారణ మాత్రం రాయ్బరేలీలో జరుగుతూ వచ్చింది. తరువాత 1993 అక్టోబర్లో రెండో కేసు కూడా కలిపి సీబీఐ ఉమ్మడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లో బాల్ ఠాక్రే, కళ్యాణ్ సింగ్, చంపత్రాయ్, ధర్మదాస్, మహంత్ నృత్యగోపాల్ దాస్తో సహా మరికొందరి పేర్లు కలిపింది. మొత్తానికి కేసుల బదిలీ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడంతో బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించిన కేసులన్నీ లక్నో ప్రత్యేక కోర్టు విచారణకు వచ్చాయి. అద్వానీ సహా 8 మంది మీద వేసిన రెండో క్రిమినల్ కేసు సాంకేతికపరమైన చిక్కుల్లో పడింది. ఈ కారణాలను అడ్డుపెట్టుకుని అద్వానీ తదితరుల మీద ఉన్న క్రిమినల్ కేసులను తొలగించుకునే ప్రయత్నాలు చేశారు. అద్వానీ మీద ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవంటూ ఆయనను రాయ్బరేలీ కోర్టు నిర్దోషిగా ప్రకటించగా అలహాబాద్ కోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీంతో రాయ్బరేలీ కోర్టు మళ్లీ కేసు స్వీకరించింది. తరువాత 2009లో లిబర్హాన్ కమిషన్ బాబ్రీ మసీద్ కూల్చివేత మీద నివేదిక అందించింది. సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, బీజేపీకి చెందిన నాయకులు బాబ్రీ కూల్చివేతకు దారితీసిన సంఘటనలకు బాధ్యులని చెప్పింది. సెప్టెంబర్ 30న అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. మొదటి 2 కేసుల మీద ఉమ్మడి విచారణ జరపాలన్న హైకోర్టు తీర్పు మీద 2012లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రెండో కేసును క్రిమినల్ కేసుగా చూడాలన్న సీబీఐ పిటిషన్ మీద స్పందించాలని అద్వానీ తదితరులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆరోపణలు 2017లో సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. 2 కేసుల విచారణలో ఒకేసారి జరపాలంటూ తీర్పునిచ్చింది. ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు అద్వానీ సహా 20 మంది నిందితుల మీద మళ్లీ క్రిమినల్ కేసు వేయమని ఆదేశించింది. బాబ్రీ మసీద్ కేసులో విచారణ పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు గడువు విధించిన కరోనా కారణంగా పొడిగించాల్సి వచ్చింది. అనేక పొడిగింపుల తర్వాత సెప్టెంబర్ 30ని గడువుగా నిర్ణయించింది. తీర్పు రోజున నిందితులందరూ హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేసింది. మొత్తానికి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరూ నిర్దోషులని సెప్టెంబర్ 30న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.
ఇవన్నీ ఒక వంతు కాగా ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిన తీరు మరో వంతు. 2019 నవంబర్ 9న 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా అయోధ్య మీద చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని ఆలయ నిర్మాణానికి కేటాయించాలని, 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని మసీదు నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కేటాయించాలని చెప్పింది. హిందువుల ఆరాధ్య దైవం రామజన్మస్థలమని నమ్ముతూ అక్కడ హిందువులు నిరంతరం పూజలు చేశారని నిరూపించడానికి హిందూ సంఘాలు మెరుగైన సాక్ష్యాలు అందించినట్టు కోర్టు అభిప్రాయపడింది. బాబ్రీ మసీద్ యాజమాన్యం విషయమై ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మీద షియా వక్ఫ్ బోర్డు చేసిన దావాను కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన మొత్తం 18 పిటిషన్లను 2019 డిసెంబర్ 12న కొట్టివేసింది. ఆ విధంగా 2020 ఆగస్టు 20న రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయించారు.